చెప్పున్నాడు. మనం ఈ కీర్తన భాగంలో చూసినట్లయితే చూడండి, 33వ అధ్యాయము 13వ వాక్యం. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులను దృష్టించుచున్నాడు. మొదట ఆయన నరులను దృష్టించుచున్నాడంట. రెండవది చూసినట్లయితే నరుల హృదయాలను ఆయన ఎరిగి ఉన్నాడు. మూడవది చూసినట్లయితే ఆయన నరుల క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. ఇవన్నీ కూడా ఆయన ఎలా చేయగలుగుతున్నాడు? ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు గనుక. కాబట్టి ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. కనులు నిర్మించిన వాడు కానక మానున, కనులు కలుగజేసిన వాడు కానక మానున, చెవులు నిర్మించిన వాడు వినక మానున. కాబట్టి ఆయనకి మరుగైనది ఏది లేదు గనక మన ఆలోచనలు, మన తలంపులు మనకి పుట్టక మునిపే ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు గనక మనము మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి, మన ఇష్టానుసారమైన మార్గాలను బట్టి దేవుని బాధపరిచే వారిగా, బాధ పెట్టే వారిగా యొక్క యూదాసు వలె మనము ఉండక, లోకాశ, నేత్రాశ, జీవ కుటుంబము, ధనాపేక్ష అనేది మనలో చోటు చేసుకొనివ్వకుండా మన పట్ల దేవుని చిత్తమైన ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది గ్రహించే వారిగా మనం ఉన్నాము. కానీ ఆయన పిలిచే ఏ పిలుపుతైతే ఆయన మొదట మనల్ని పిలిచి ఉన్నాడు అది ఎరిగే వారిగా మనం ఉన్నాము. కానీ ఆ వెలుగులో మనం ఉండి కూడా మనం ఈనాడు ఎలా జీవిస్తున్నాము? ఆ చీకటికి మనము ఆహ్వానించే వారిగా, ఆ చీకటిలో మనం నిలిచే వారిగా, ఆ చీకటిలో మనం ప్రవేశించే వారిగా లోకానుసారమైన జీవితాలను మనం జీవిస్తున్నాం. కాబట్టి అలాంటి వారిగా మనం ఉన్నట్లయితే మనకు శ్రమ అని దేవుడు ఈ మాసంలో మనల్ని హెచ్చరిస్తున్నాం.